ఇండస్ట్రీలో మీరు అవుట్డేటెడ్ అయిపోయినారు. లేదు, మెయిన్ వచ్చేసి నాకు ఇన్కమ్ కోసమే. హలో, రాజేషేనా? ఎవరు? నేను శ్వేతాని. కాదు, మీరు ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు వదిలేసారు? బాబు కొంచెం బాగాలేదు, కొంచెం ఫీవర్ ఉంది. అరే వాడరా, ఆదిత్య మ్యూజిక్ లో చేసిండు. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాది నాదుండ శిరవురుండ భూమభవతనములను భోతుండ సూరుండ మార్కాండ తనజుండ మారకుండా. మూవీ ఇండస్ట్రీలో అమ్మాయిలకి కాస్టింగ్ కౌచ్ అది దాని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానివల్ల రారు, ఇండస్ట్రీలోకి రావడానికి వెనకాడము అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బాయిలకు కాస్టింగ్ కౌచ్ లాంటి ప్రాబ్లం ఉండదు, కాకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు? ఏం చేస్తారు మూవీ ఇండస్ట్రీలో? అబ్బాయిలు కూడా ఎందుకు తొందరగా క్లిక్ కాలేరు? అరవింద్ రెడీయా? కొంచెం టెన్షన్ అవుతుంది, ఎందుకంటే ఆయన అపరిచితుడు, మల్టీ టాలెంటెడ్ అపరిచితుడు. ఆయనతో మాట్లాడాలంటే కొంచెం ఆలోచించి మాట్లాడాలి. సరే, ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం గెస్ట్ కోసం. గెస్ట్ రాగానే అరే వస్తున్నాడు. హాయ్ హాయ్ రాజ్, వెల్కమ్. హాయ్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంత నైట్ వచ్చినందుకు థ్యాంక్ యూ. మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం, మీ టైం ఎక్కువ వేస్ట్ చేయం, ఓకేనా? ప్లీజ్ టేక్ ఎ సీట్. హాయ్ రాజ్, బాగుందా సెటప్? సెటప్ చాలా బాగుంది. నచ్చిందా మీకు? యా. ఓకే రాజ్, మరి మీ గురించి స్టార్ట్ చేయాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు నాకు. చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. ఓకే, ఎక్కడ స్టార్ట్ చేద్దాం మీరే చెప్పండి. ఏం లేదు, నావి ఆల్మోస్ట్ 4 వర్కౌట్స్ ఉన్నాయి నావి. ఓకే, ఒకటి ఫస్ట్ నేను వచ్చేసింది ఫిట్నెస్, డాన్స్, డబ్బింగ్, సీరియల్స్, ఈ ఇండస్ట్రీలో ఉన్నా. సో 4 types ఆఫ్ యాంకరింగ్ కూడా చేసిండు. యాంకరింగ్ ఆదిత్య మ్యూజిక్ లో. ఇప్పుడు హోస్ట్, ఇప్పుడు నేను హోస్ట్ అయినా మీరు గెస్ట్ అయ్యిండు. యాంకరింగ్ షిఫ్ట్ అయింది. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుదాం మనం. యాంకరింగ్ మీరు చేయాల్సింది నేను చేస్తున్నా, మీరు గెస్ట్ వచ్చిండ్రు, మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు యాంకర్ గా నేను మామూలుగా టీవీలో చేస్తున్నప్పుడు ఎట్లుండేదంటే, వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ప్రోగ్రామ్. ఈ రోజు మీ లైఫ్ లో జరిగే సన్నివేశాలు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు నాకు ఫోన్ చేసిన నెంబర్ 933 కాల్ చేయండి. ఈ రోజు ఫస్ట్ కాల్ మనం చూద్దాం. సో ఇలా ఇంట్రడక్షన్ ఇలా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీరు మ్యూజిక్ ఛానల్లో వేసింది కదా? యా. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా గుర్తుపడుతున్నారా? అప్పట్లో గుర్తుపడుతుండే, ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా చేసి. ఒక వరంగల్ ఇన్సిడెంట్ లో మొత్తం జనాలు అందరూ వచ్చి మీ మీద పడ్డారని. వరంగల్ కాదు, అది రాజమండ్రి. ఓకే. సో నేనేంటంటే ఈ హైదరాబాద్ లో నేను మామూలుగా ఎవరైనా గమనిస్తారేమో, మనల్ని ఎవరైనా చూస్తారేమో, టీవీలో ఎవరైనా చేసిన ఒక ఆర్టిస్ట్ కి గుర్తుపడతారేమో అన్న ఒక ఇది ఫీల్ ఉంటది. కానీ ఎవరు అంత రెస్పాండ్ లేకుండా, ఒకవేళ గమనించినా కూడా అరే వాడరా ఆదిత్య మ్యూజిక్ లో చేసిండు అని ఆ వర్డ్స్ వినేసరికి నెగిటివ్ అంటే డిస్రెస్పెక్ట్ఫుల్ నాకు చాలా ఫీల్ అవుతుండే. సరే అనేసి ఒక రోజు రాజమండ్రి ప్రోగ్రామ్ వచ్చింది నాకు. సో అక్కడ ఒక ఈవెంట్, అది జస్ట్ ఒక వాళ్ళ ప్రోగ్రామ్ది. సో వెళ్ళా, నేను వెళ్తే ఎవరు గుర్తుపెట్టరు అన్న ఉద్దేశంతోనే పోయినా. ఆర్గనైజర్ నాకు ఒక 20,000 రూపీస్ అమౌంట్ ఇచ్చి తీసుకెళ్ళి రాజమండ్రి. సో పోయినా, ఎవరు గుర్తుపట్టలేదు, వెళ్ళినా నేను అంతే. మొత్తం జనాలంతా క్రౌడ్, భలే ఉంది ఇది. అక్కడ గుర్తుపెట్టరు, ఇక్కడ గుర్తుపడుతున్నారు. బాబు అసలు ఎక్కడ చూస్తున్నా దాన్ని గుర్తుపెట్టండి అంటే, మావి అన్ని టీవీ ఛానల్, మావన్నీ సెలూన్ షాప్, మంగళ షాపులు మావి, రోజు చూస్తూనే ఉంటాము ఇవి. సో అట్లంటే అమ్మాయి బతికిచ్చిండ్రు, చేసిన దానికి కొంచెం ఐడెంటిటీ ఉంది. సో దాని తర్వాత మెల్లమెల్లగా స్టడీస్ కొంచెం దాంట్లో డిస్టర్బ్ అయిపోయి మళ్ళీ ఫిట్నెస్ ఇండస్ట్రీ. ఓకే, సో ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఇది టైం సెట్ కాక. సో మధ్య మధ్యలో పర్సనల్ గా జుంబా ట్రైనింగ్ చేస్తా ఉంటారు. ఇది ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత, ఈ సీరియల్స్ యాంకరింగ్ అయిన తర్వాత ఫిట్నెస్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను. ఓకే, సో నేను చిన్నప్పటి నుంచి డాన్సర్ని. ఓకే, ఫుల్ 2 years నుంచి డాన్స్ చేస్తుండే. ఆల్మోస్ట్ ఒక 350 shows చేసిన. 350 చిన్నప్పుడే. సో అది నాకు ఈ ఫిట్నెస్ లో యూజ్ అయింది. జుంబా ఏరోబిక్స్ అంటేనే డాన్స్ కాంబినేషన్ అది. సో దీనికి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, రీబాక్ సర్టిఫికేషన్ అది. సో అది చేసి నిజాంపేటలో స్టార్ట్ చేసిన. ఓకే, ఫుల్ సక్సెస్ అయింది. హైదరాబాద్ లోనే టాప్ 10కి వెళ్ళినా నేను. మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్
మీకు ఎవరైనా గురువు లాగా ఎవరైనా ఉన్నారా? గురువు అంటే నాకు ఇద్దరు గురువు ఎవరు లేరు. సో నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత లారెన్స్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయినా. ఓకే. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14. మీ డాన్స్ మూవ్స్ అన్ని అక్కడ స్టార్ట్ అయినాయి అన్నమాట. ఆల్రెడీ డాన్సర్, ఇంకా నేను డెవలప్ కావాలంటే బెటర్మెంట్ కోసం అక్కడికి వెళ్ళిన. అక్కడ అంతా సెలబ్రిటీస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, సో రానా, అలీ తమ్ముడు అజయ్, ఇప్పుడు కయ్యం అంటారు పేరు. ఓకే. సో వీళ్ళంతా అక్కడ ఉన్నారు, అంత ప్రొడ్యూసర్ కొడుకులు వాళ్ళంతా. బెంచ్ కార్లు, ఆడి కార్లు వేసుకొని వస్తుండే. నేను ఒక్కనే బస్సులో వెళ్తుండే ఎక్కడికి. సో అప్డేట్ వెళ్ళినా నేర్చుకున్నాం బాగా అనేసి. ఓకే, అది కొంచెం హెల్ప్ అయింది. అక్కడ నుంచి ఫిట్నెస్ కి వచ్చేసిండు, ఒక ట్రైనింగ్ సెంటర్ పెద్దగా స్టార్ట్ చేసిండు. పెద్దగా స్టార్ట్ చేసిన తర్వాత కరోనా లాక్డౌన్ వల్ల ఏం ఎఫెక్ట్ పడ్డది మీ మీద మాకు తెలుసు, మా వ్యూవర్స్ కోసం ఒకసారి చెప్పండి. నేను 2012 ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన. ఓకే. సో నిజాంపేటలో. సో 2019 వరకు ఉండింది. లాక్డౌన్లో ఆల్మోస్ట్ అందరికీ ప్రాబ్లం వచ్చింది, నాకే కాదు ఆల్మోస్ట్ చాలా సివియర్. మొత్తం క్లోజ్ చేయాల్సి వచ్చింది ఇన్స్టిట్యూట్. ఆ తర్వాత ఆన్లైన్ సెషన్స్. సో ఆ కెరీర్ అట్లా. ఓకే. సో దెన్ ఆఫ్టర్ ఇప్పుడు మీ యాప్లో స్టార్ట్ చేసిండ్రు. మీ యాప్లో స్టార్ట్ చేసిన. ఓకే. మీరు ఎవరైనా ట్రైన్ చేసిన వాళ్ళల్లో సెలబ్రిటీ లెవెల్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? అంటే వాళ్ళు కూడా ట్రైనర్ గా మారిపోయి వాళ్ళు ట్రైనర్స్ అయిపోయినారు. నా అయిపోయినారు. దగ్గర ఆల్మోస్ట్ ఫుల్ ఒక బ్యాచ్ కి ఒక 50 మెంబర్స్ వస్తుండే. సో ఆ 50 మెంబర్స్ లో ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ దాకా ట్రైనర్స్ అయిపోయినారు. అంటే 4 బ్యాచెస్ ఉండేవి. 4 బ్యాచెస్ లో ఒక 40 మెంబర్స్ ట్రైనర్స్ అయిపోయినారు. వాళ్ళు ట్రైనర్స్ అవ్వడం వల్ల మీకు ఏమైనా లాస్ అయిందా మరి? నాకు లాస్ కాలే. నా స్టూడియో పక్కన ఒక 4-5 మెంబర్స్ స్టార్ట్ చేసారు. ఓకే. చేసినా అంత సక్సెస్ కాలే. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కాకపోతే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళు సొంత ఇన్స్టిట్యూట్లు పెట్టుకోవడము, దానివల్ల మీకేం అంటే వాళ్ళు క్లోజ్ చేసిందని చెప్పింది, కానీ మీకు ఏం డ్యామేజ్ కాలేదా? డ్యామేజ్ ఏం కాదు. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో మన దగ్గర వర్క్ చేసే వాళ్ళు అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, సో ఆటోమేటిక్గా మనం చేసే వర్కౌట్స్ అయితేనేమి, మనం క్లాసెస్ తీసుకుంటే వేరియేషన్ అన్ని గ్రాఫ్ చేసేస్తారు. చేసి ఏం చేస్తారంటే వీళ్ళు కోరిక పుడుతుంది, నేను ట్రైనర్ కావచ్చు కదా, సో నేను కూడా ఇంత ఇన్కమ్ సోర్స్ తెచ్చుకోవచ్చు కదా. సో దాంట్లో మన దగ్గరే ఉంటారు వాళ్ళు, మన గురించి బ్యాడ్గా మెల్లగా క్లాస్లోనే మాట్లాడుతూ, మేము ఇక్కడ పక్కన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాము, ఇక్కడ ఇంత కాస్ట్ ఉంది కదా, సో దీనికంటే కొంచెం తగ్గించి మనం పెడతాము, మీరందరూ అక్కడికి వచ్చేయండి. సో యూఆర్ లూజింగ్ యువర్ క్లయింట్స్. చాలా మంది వెళ్ళిరు అట్లా, వెళ్ళి వాళ్ళు మళ్ళీ బ్యాక్ రావడం, అంటే అక్కడ అంత వర్కౌట్ లేకపోవడం. ఓకే. సో మళ్ళీ సో నాది చిన్నప్పటి నుంచి నేను డాన్సర్ని, సో నా వేరియేషన్ ఆటోమేటిక్గా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళు నిన్నగా మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టేసి, సో ఇక్కడ ఉన్న క్లయింట్స్ అందరినీ అక్కడ తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది, చాలా ఫీల్డ్లో కూడా జరుగుతూనే ఉంటాయి, కానీ నాకు ఎక్కువ ఈ ఫీల్డ్లో చాలా ఎక్కువ ట్రైనర్స్. సో ఇప్పుడు ట్రైనింగ్ అపార్ట్ మీరు యాక్టర్గా కూడా చేసిండ్రు సీరియల్స్లో. సో మీ సీరియల్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారా? సీరియల్ అసలు ఆడిషన్ ఎట్లా అయింది? ఆడిషన్ లో మీరు ఏమన్నా పర్ఫామ్ చేసి చూపించాలిగా, ఏం పర్ఫామ్ చేసి చూపించారు? అట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమన్నా ఉన్నాయా? నేను ఎక్కడ పోయినా స్మైల్ ఒకటి, కామెడీ ఒకటి, సో ఏడుపు సీన్ ఒకటి, లేదా డైలాగ్ చెప్పని అడుగుతారు. మీరు ఆడిషన్స్ కి ఎక్కడ పోయినా సరే ఫస్ట్ ఒక 4 వేరియేషన్స్ లో ఎక్స్ప్రెషన్ చూపించాలి మీరు. సో దాంట్లో నేను చూపించిందంటే ఒక డైలాగ్ చెప్పేవాడిని, మన యమదొంగ సినిమాలో. ఒకసారి చెప్తారా, గుర్తుందా? సరే. శ్రీకరాకారుండ భీకరాకారుండ నరకాది నాదుండ శిరవురుండ భూమభోతనములను భోతుండ సూరుండ మార్కాండ తనజుండ మారకుండ చిన్న ప్రచండ పాషుండ ప్రకాయుండ కాల పాషధరుండ కర్కశుండ జై జయమాగ్రని పౌరు సమర్థమూర్తినే అట్టినను గుర్చి రవ్వంతో నువ్వు అదరకుండా మంచి మర్యాదలు ఇవి పాటించకుండా ఈ యముడు రానప్పుడు ఈ సభ ఆపకుండా చేదురే మీరు నన్ను లెక్క చేయకుండా. ఈ డైలాగ్ చెప్పారు. సూపర్ సూపర్, చాలా బాగా చెప్పింది. సో కాదు, మీరు ఎందుకు ఇండస్ట్రీ ఎందుకు వదిలేసిండ్రు? చెప్పాను కదా బ్రో, నాకు మార్నింగ్ క్లాసెస్ కి 6 o'clock స్టార్ట్ అవుతాయి. అంటే మీకు అక్కడ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు, ఇంత టాలెంట్ ఉన్నప్పుడు అక్కడ మీరు ఇంతకన్నా ఎక్కువ డెవలప్ అవుతుండే కదా, మరి ఇది వదిలేయాలి అని ఎందుకు అనిపించలేదు మీరు ఫిట్నెస్ ని? అంటే ఒక ఇన్సిడెంట్స్ ఉన్నాయి దీనికి. ఇన్కమ్ అయితేనేమి, ఓకే, సో మనకు స్టార్టింగ్ లో అంత ఇన్కమ్ వచ్చేది కాదు. సో ఇక్కడ యాక్టింగ్ లో ఎంత ఉంటుండే? ఫస్ట్ పే ఎంత వచ్చింది? ఫస్ట్ అసలు ఫ్రీగానే చేయాలి. ఫస్ట్ ఫ్రీగానే మినిమం అమౌంట్ ఇవ్వడం అట్లా కూడా ఏమీ లేదు. మీరు కొంచెం క్యారెక్టర్ ఎలివేట్ అయిన తర్వాత
కొంచెం మీరు ఫేమస్ అయిన తర్వాత మీకు అక్కడ సీరియల్లో కానీ ఒక 10,000 స్టార్టింగ్ ఒక 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే పర్ షూట్ పర్ డేనా ఎట్లా అది? పర్ డే 10 అది కొంచెం మంచి నేమ్ వస్తుంది. నేమ్ వచ్చిన తర్వాత అయితే మంచి క్యారెక్టర్, లెంత్ ఉన్న క్యారెక్టర్, డెప్త్ ఉన్న క్యారెక్టర్ అయితే వస్తుంది. లేదంటే నా ఫ్రెండ్ ఒక ఆయన భరణి అని ఒక ఆయన ఉన్నాడు, చాలా ఫేమస్ సీరియల్లో. ఓకే. ఆయన ఫ్యామిలీని అంతా వదిలేసుకొని, గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని ఈయన ఇండస్ట్రీకి వచ్చిండు. యాక్టింగ్ రోజు ఆయన తిరిగేవాడు, బుక్స్ పట్టుకొని, ఫొటోస్ పట్టుకొని తిరిగి పెడితే లాస్ట్కి ఆయన బాహుబలి, మీరు సినిమా చూసుంటారు, అందులో రమ్యకృష్ణ అంటే మా రాజ్యం మాకు కావాలని అంటాడు, ఈయన కత్తి తీసుకొని నరికేస్తుంది ఇట్లా. సో ఆయన భరణి అని ఆయన. ఓకే. సో దానికి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మనం ఇండస్ట్రీలో రావాలంటే అన్ని వదిలేసుకొని రావాలి బ్రో. ఓకే. అప్పుడే సక్సెస్ అవుతాం. మనకి డిస్టర్బెన్సెస్, ఫైనాన్స్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం పక్కన ఒకటి ఏదైనా కెరీర్ చూసుకోవాల్సి వస్తుంది. సో అట్లా నేను ఈ ఫీల్డ్ నుంచి పక్కకు వచ్చేసిన. ఓకే. దీని తర్వాత మీరు డబ్బింగ్ కూడా చాలా కార్టూన్స్ కి చెప్పిండ్రు, ఒకటే షోలో ఒక 4-5 వాయిసెస్ కూడా చెప్పిండ్రు. అవును. సో మీరు అంటే మీ వాయిసే అది అని చెప్పేసి ఐడెంటిఫై చేయలేకుండా చెప్పిండ్రు, అది ఎట్లా చెప్పిండ్రు ఒకసారి మా కోసం? నాకు డబ్బింగ్ ఎట్లా అంటే యాక్చువల్ నాకు ఫస్ట్ డబ్బింగ్ ఏం రాదు. సో నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో మా కాలేజ్ ప్రిన్సిపల్ కాల్ చేస్తుండే ఇంటికి, ఎందుకు రాలేదు కాలేజ్కి అనేసి కాల్ వస్తుంటే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి నేను ఇంట్లోనే ఉంటుండే కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేస్తుండే. మా ఫాదర్ లాగా మాట్లాడేవాళ్ళు. ఒకసారి చేసి చూపారా? ఎవరండి? బాబు కొంచెం బాగలేదు, కొంచెం ఫీవర్ ఉంది, రేపు వస్తాడు సార్ బాబు అని అది చెప్పించేవాళ్ళు. ఆయన కూడా ఓకే పేరెంట్స్ మాట్లాడినట్టు ఎక్స్క్యూజ్ చేసేవాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఫ్రెండ్స్ ని ఏడిపించడం, ఫోన్ చేసి, సో నా ఫ్రెండ్స్ ని ఒక లేడీస్ వాయిస్ లో మాట్లాడి, సో వాళ్ళు నిజంగా అమ్మాయిలా ఫీల్ అయిపోవడం, ఇది ఎక్కువ అట్లా స్టార్ట్ అయ్యి డబ్బింగ్ కి చిన్నప్పటి నుంచి ఉంది. అది కార్టూన్స్ కి చేసింది చెప్తారా? కార్టూన్స్ నేను ఆల్మోస్ట్ ఖుషి టీవీ, డిస్నీ, హాట్ స్టార్ ఈ మొత్తం అన్నిటికీ చాలా ప్రోగ్రామ్స్ చేసిన. సో ఈ మల్టిపుల్ వాయిస్ ఎట్లా ఉంటుందంటే, వాయిస్ ని మనం 4 types చేంజ్ చేయాలి అంటే చాలా కష్టం. కంటిన్యూగా క్యారెక్టర్స్ వస్తుంటాయి. సో కార్టూన్ మూవీ వేరు, కార్టూన్స్ వేరు. కంటిన్యూగా స్క్రీన్ మీద మారుతా ఉంటే కార్టూన్, మీరు వాయిస్ ఇమీడియట్ గా మార్చేసి చెప్తూ ఉండాలి. సో అందరి క్యారెక్టర్స్ లైన్స్ గుర్తు పెట్టుకొని చెప్పాలి. ఒక కార్టూన్ లో ఒక క్యారెక్టర్ అయిపోతేనే ఇమీడియట్ గా నెక్స్ట్ క్యారెక్టర్ వస్తుంది. సో వాయిస్ ఇమీడియట్ గా చేంజ్ చేసేయాలి దాంట్లో. ఒక్కసారి చిన్న శాంపుల్ తప్పకుండా చేసే ఒక 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇది ఎంతో అద్భుతంగా ఉంది మిస్టర్ రోనాల్డ్, ఇది చూస్తూ ఉంటే నాకు ఆనందంగా ఉంది, కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపిస్తుంది మిస్టర్ రోనాల్డ్. మీరు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నాకెందుకో భయంగా ఉంది. అవునవును, నాకు కూడా చాలా భయంగా ఉంది, నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇట్లా ఈ వాయిస్ వచ్చింది. 3 వాయిసెస్ వచ్చినాయి. ఇప్పుడు 4 వాయిస్. ఓకే, 4 చేంజ్ చేయాలి వాయిసెస్. ఓకే. సో చాలా బాగా చేసింది అసలు. మరి మీరు మూవీస్ కూడా ఇంగ్లీష్ డబ్బింగ్, తెలుగు ఇంగ్లీష్ కొంచెం సాంఘికంగా ఉంటాయి వర్డ్స్ అవి. మిస్టర్ అలెక్స్, మనం ఇక్కడ నుంచి త్వరగా చూసుకోండి, లేదంటే మనకు చాలా పొంచి ఉంది, ఈ ప్రమాదం నుంచి మనం బయటపడాలి. ఏయ్ డేవిడ్, నువ్వేమంటావు? సో ఈ ఇంగ్లీష్ లో చాలా ఆఫర్స్ వస్తాయి. మన వాయిస్ పర్ఫెక్ట్ గా మోడ్యులేషన్ చేంజ్ చేయగలిగితే మాత్రం డబ్బింగ్ కూడా చాలా స్కోప్ ఉంది. ఒకప్పుడు డబ్బింగ్ కూడా చాలా తక్కువ అమౌంట్. సో ఇప్పుడు ఒక ఎపిసోడ్ కింద సో 2003. మరి ఏ పెద్ద మూవీ స్టార్ కి తమిళ నుంచి తెలుగు, మలయాళం నుంచి తెలుగు నేను చెప్పలేదు, ఎందుకంటే నాకు ఓన్లీ మండే రోజే నేను డబ్బింగ్ చెప్పేది. మిగతా డేస్ లో నాకంతా క్లాసెస్, ఫిట్నెస్ స్టూడియో మొత్తం బయట క్లాసెస్ ఉండేవి. సో ఓన్లీ 1 day ఛాన్స్ దొరికితే చెప్తారా? ఫిట్నెస్ క్లాస్ ఉందని చెప్పి మళ్ళీ ఎస్కేప్ కాకుండా ఎందుకంటే మీరు ఏది అడిగినా ఫిట్నెస్ క్లాస్ ఉంది, దానికోసమే కెరీర్ రెగ్యులేషన్ అని చెప్తున్నారు. కాకపోతే మీ వాయిస్ మాడ్యులేషన్స్ ఇవన్నీ చూస్తే మీరు ఉండాలి అందులోనే అని మాకు అనిపిస్తుంది. సో మీకు ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా వెళ్తారా? షూర్ డెఫినెట్ గా. ఓకే. హీరో క్యారెక్టర్ అంటే లాంగ్ లెంత్ క్యారెక్టర్ కదా. సో ఒకసారి వాయిస్ కంటిన్యూగా అదే మెయింటైన్ చేయాల్సి వస్తుంది మనం. సో మేబీ ఫ్యూచర్ లో అయితే ట్రై చేస్తాను 100%. రాజు, మీరు ఫాదర్నే కాదు మదర్ని కూడా ఇమిటేట్ చేసి ప్రిన్సిపల్ ని డుమ్కి కొట్టించేటోని అని చెప్పిండ్రు చాలా సార్లు కదా. సరే, అయితే మా కోసం ఒక చేయాలి మీరు లైవ్ లో. అంటే ఇప్పుడు రికార్డెడ్ సెషన్ ఛాలెంజ్ అయింది. ఆ ఛాలెంజ్ మీరు ఇప్పుడు ఖచ్చితంగా మా ఫ్రెండ్ ని నమ్మియాలి మీరు అమ్మాయి అని. ఓకేనా? షూర్. ఒకసారి ఫోన్స్ ఇస్తారా? సో మీ ఫ్రెండేనా? క్లోజ్ ఫ్రెండ్. ఓకే.
రాజేష్ నేమ్. ఓకే. ఓకే, నెంబర్ 915. హలో. హలో. యా రాజేషేనా? ఎవరు? నేను శ్వేతాని. గుర్తుపెట్టావా? శ్వేత? ఏ శ్వేత చెప్పండి, సారీ మర్చిపోయాను. మర్చిపోయావా? కరీంనగర్లో ఉన్నాం, గుర్తులేదా? కరీంనగర్. ఇప్పుడు ఎక్కడున్నావు? కరీంనగర్లో శ్వేత. చాలా రోజులైంది. నేను మన శేఖర్ అని తనతో నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నాను ఇప్పుడు నీకు. ఎవరి దగ్గర? బాగా క్లోజ్గా తిరిగే వాళ్ళం కదా ఇద్దరము, మర్చిపోయావా? ఏ శ్వేత అండి? మీ శ్వేతనే. ఎవరు మాట్లాడేది? ఎవరితో మాట్లాడుతున్నామా? ఏ వాయిస్ సూపర్ అండి అసలు. అరే అరే అరే, ఫస్ట్ అనుకున్నా శ్వేత అంటే కరీంనగర్ అంటే ఏ వాయిస్. అరవింద్ అరేందా? ఎవరు? హలో. నేను శ్వేత వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నా బాబు. శ్వేత వాళ్ళ ఫాదర్. ఏమో ఎట్లా రిలేషన్ ఎట్లా మీకు మా అమ్మాయితో? మేము కలిసి చదువుకున్నామండి. ఎక్కడ ఎక్కడ చదువుకున్నారు ఇద్దరు? మేము కాదా, ఒక అమ్మాయితో ఇప్పుడు ఈ మా అమ్మాయి పెళ్లి సంబంధం చూస్తున్నాం మేము. ఇట్లా మాట్లాడు, నీకు కరెక్ట్ ఉన్నదా నీకు? ఎవరు మాట్లాడుతున్నారు? నేను శ్వేత వాళ్ళ ఫాదర్ని. ఓకే, ఏ శ్వేత? ఎవరు చెప్పండి. ఈ శ్వేత తెలియకుండా ఫోన్ చేసి మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నారు కదా, మీరే మాట్లాడుతున్నారు కదా. ఎవరు? ఏమనుకుంటున్నావు? ఒక అమ్మాయికి ఫోన్ చేస్తావు? ఎవరండి మీరు? ఏమా నీకేమైనా కొంచెం ఉందా లేదా? మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా? అసలు మీరు ఎవరండి? ఎక్కడ ఏం చేస్తావు నువ్వు? మీరు ఏదో చేస్తా, మీరెవరు అసలు? నీ కాదా ఒక అమ్మాయికి ఫోన్ చేసి పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఓకే. నేను ఇక అరవింద్ వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుతున్నా. దాన్ని మంచిగా ఫస్ట్ ఏమో కనుక్కున్నావు కానీ మళ్ళీ డైనామోలో పడ్డావు. అరే రాజేష్, ఒక షోలో ఉన్నాము, ఒక ఇంటర్వ్యూ అవుతుంది. గెస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నమాట, అంటే మల్టీ టాలెంటెడ్. సో ఒకసారి కాల్ చేసి ఫోన్ చేయమనంటే నీకు చేసిండే. ఓకే ఓకే. ఎట్లుంది వాయిస్? ఎట్లుంది అమ్మాయి వాయిస్? ఏ వాయిస్ అది? ఏ కాదు, రియల్ పర్సన్ వాయిస్ రా. రియల్ పర్సనా? ఓకే ఓకే. కరీంనగర్ అయితే అర్థమైపోయింది. అరవింద్ అని. ఓకే ఓకే ఓకేరా, సరే మరి మరి కాల్ చేస్తా. మొత్తానికి అయితే ఒకరిని ఆడబట్టించారు. ఏ వాయిస్ అనుకుంటుండ్రు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ వాయిస్. కాల్ నేను అరే ఇట్లా ఫ్రెండ్ మాట్లాడింది అని చెప్తే కూడా, గెస్ట్ మాట్లాడిండు అని చెప్తే కూడా నమ్మట్లే. ఏ వాయిస్ అంటుండు. ఇది చిన్న వాయిస్ బ్రో. ఇంకా 1 month నేను నేర్పిస్తుండే ఒక్కొక్కరిని, మా ఫ్రెండ్స్ నే. 1 month లవ్ ట్రాక్ చాటింగ్ రోజు డబ్బులు పంపి అలాంటివి కూడా వేసిందా? ఏం చేస్తున్నావు, నేను బెడ్రూమ్ లో ఉన్నావా, ఈ డీప్ లో కూడా వెళ్ళిపోతుండే. మా ఫ్రెండ్స్ అందరు చూసి ఇంకా విపరీతంగా దొల్లు నవ్వుతుండే వాళ్ళంతా. సో అట్లా ఒక్కోసారి 2000 రూపీస్ బిల్ ఇచ్చుకుంటుండే నేను. ఫోన్ పే ఏమంటారు ఇది, రీఛార్జ్ చేయించుకుంటుండే అప్పట్లో. ఓకే. సో ఇట్లా చేస్తూనే వాయిస్లన్నీ డెవలప్ అయింది నాకు. ఓకే. సో ఫన్ పార్ట్, ఇండస్ట్రీలో మీరు అవుట్డేటెడ్ అయిపోయినారు. అంటే ఫిట్నెస్లోనా? ఎందుకు? మీ అరగెన్స్ వలన? ఎందుకు అసలు అవుట్డేటెడ్ కావడానికి కారణం ఏంటి? అసలు ఫిలిం మూవీ ఇండస్ట్రీ నుంచి, లైక్ సీరియల్ ఆర్టిస్ట్ నుంచి కావచ్చు, యాంకర్ కావచ్చు, వాళ్ళు తీసేసిందా, మీరే బయటకు వచ్చేసిందా? మీరు వాళ్ళు తీసేసినా కూడా లేదు ఇక్కడ నేను ఇది నడుపుకోవాలి కాబట్టి వచ్చేసిన అని మీరు చెప్తున్నారా? లేదు, మెయిన్ వచ్చేసి నాకు ఇన్కమ్ కోసమే. అక్కడ వచ్చే ఇన్కమ్ నాకు సరిపోవట్లేదు. సో మ్యారేజ్ ఉంది. సో రేపు నేను షూటింగ్కి వెళ్తే ఫ్యామిలీ నడపాలంటే చాలా కష్టం. సో దాంతో నేను ఫిట్నెస్ ఇండస్ట్రీలో షిఫ్ట్ అయిపోయాను. ఓకే. అవుట్డేటెడ్ అంటే నాకు అర్థం కాలే. ఇప్పటికీ నా కింద ఒక 30 members ట్రైనర్స్ ఉన్నారు. అవుట్డేటెడ్ అంటే మీరు అంటే ఇండస్ట్రీలో ఇప్పుడు పీక్స్ లో లేరు కదా. ఫేస్ ఐడెంటిఫై చేసే జనాలు ఐడెంటిఫై చేసే సిచ్యువేషన్ లో లేరు కదా. లేను, ఆ విషయం అంటున్నా. ఓకే, ఇండస్ట్రీలో ఏం లేను ఇంకంతే. ఓకే. సో మేబీ ఇప్పుడు మళ్ళీ ఛాన్సెస్ ఉంటే ట్రై చేస్తానేమో. ఇన్ని రోజులు నా కాన్సన్ట్రేషన్ అంతా నా బిజినెస్ పైనే ఉండింది, ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీలోనే ఉన్నాను.
మళ్ళీ వెళ్ళాలనుకుంటే వెళ్తారా? యా మీ కాంటాక్ట్స్ ఉన్నాయా? స్టిల్ నాకు లాస్ట్ కాల్ వచ్చేసి తేజ గారు, డైరెక్టర్ తేజ గారు. ఓకే. అప్పుడే ఇంకా వెళ్ళాం ఆఫీస్కి. వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాను నీకు, 15 days షూటింగ్. సో వైజాగ్లో ఉంటుంది, హోరీ మూవీ. ఓకే. సో 15 minutes టైం ఇస్తా, నువ్వు ఏదైనా డిసైడ్ చేసుకో. ఓకే. సో మా ఇంట్లో వాళ్ళని అడిగిన, సో ఇట్లా నాది నెక్స్ట్ మంత్ మ్యారేజ్. ఓకే. సో మ్యారేజ్ 15 days నేను అక్కడికి వెళ్తే ఇంక మ్యారేజ్కి అరేంజ్మెంట్ చాలా కష్టం అవుతుంది. సో తప్ప మీ ఆరోగ్యన్స్ వల్ల వాళ్ళు తీసేయడం అలాంటిది ఏం లేదు. లేదండి నాకు వెన్ ఇట్ కమ్స్ టు జుంబా ఫీల్డ్, ఐ మీన్ ఫిట్నెస్ ఫీల్డ్, అందులో మీరు సక్సెస్ఫుల్ ఉన్నారని అనుకోవచ్చా? బట్ నా టాప్ 10 లో ఉంది హైదరాబాద్ లో. ఓకే. ఇప్పుడు ఫుల్ రేటింగ్, ఇప్పటికి నా రేటింగ్ అట్లే ఉంది. ఓకే. ఎక్కడ ఏం తగ్గింది ఏం లేదు. కాకపోతే ఈ కరోనా వల్ల కొంచెం లాస్ అయినాం, కొంచెం గ్యాప్ వచ్చింది తప్పితే ఇప్పటికి నా దగ్గర ఒక 25 members ట్రైనర్స్ ఉన్నారు. 25 members ట్రైనర్సే. స్టూడెంట్స్ ఒక్కొక్కరి దగ్గర, నా స్టూడెంట్స్ దగ్గర 45 members స్ప్లిట్ అయిపోయి ఉన్నారు. సో నా ఇన్స్టిట్యూట్ లో నేనే క్లాసెస్ చెప్తున్నా. ఒక పర్సనల్ ట్రైనింగ్స్ 60,000 ఒక క్లయింట్ కి ఛార్జ్ చేస్తాం. సో సెలబ్రిటీస్ అవుట్డేటెడ్ కాలేదు. అవ్వలేదు. ఓకే. స్టిల్ నాది ఇంకా మూమెంట్ రన్నింగ్ లోనే ఉన్నా. ఏమన్నా గొడవ పెట్టుకుంటారేమో అని చూసిన. లేదు, స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై కెరియర్. రాజ్, ఇది మనకు మూవీ ఇండస్ట్రీలో అమ్మాయిలకి కాస్టింగ్ కౌచ్ అది అని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానివల్ల రారు, ఇండస్ట్రీలోకి రావడానికి వెనకాడము, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అబ్బాయిలకు కాస్టింగ్ కౌచ్ లాంటి ప్రాబ్లం ఉండదు, కాకపోతే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు? ఏం చేస్తారు మూవీ ఇండస్ట్రీలో? అబ్బాయిలు కూడా ఎందుకు తొందరగా క్లిక్ కాలేరు? ఇప్పుడు ఉన్న దాంట్లో కాంపిటీషన్ చాలా ఉంది, మీరు చూసే ఉంటారు. ఒకప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉండేది, కానీ ఇప్పుడైతే చాలా ఈజీ. ఒక్కొక్కరు షార్ట్ ఫిలిం చేయటం కానీ, సో షార్ట్ మూవీస్ తీయటము, సో ఈజీగా మీకు చూసే ఉంటారు. టిక్ టాక్ అని, ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అంతా మూవీస్ లో వస్తున్నాయి. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు. అప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఉంది. అది అమ్మాయిలకు కూడా కొంచెం సెన్సిటివ్ ఉన్న అమ్మాయి అయితే మాత్రం అందరూ వాడేస్తారు. ఎవరు ఎదురు చూస్తూ ఉంటారు వాడడానికి అమ్మాయిని అయితే. ఇదైతే 100% ఉండింది. స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా అమ్మాయిని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తారు. బ్లాక్మెయిల్ కాదు, అవకాశాలు ఇవ్వాలంటే వాళ్ళతో ఏదో ఒకటి ఒప్పుకోవాలి, లేదంటే మాత్రం క్యారెక్టరే తీసేస్తారు అమ్మాయి. ఇలాంటివి నేను చాలా చూసిన. లేడీస్ వాళ్ళు నాతో షేర్ చేసుకునే విధానం కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేయడము, దానివల్లే నాకు కూడా ఇండస్ట్రీ అంటే కొంచెం అప్పట్లో నెగిటివ్ థాట్స్, ఏంది ఇది మనం పుట్టి పెరిగిందంతా కొంచెం సాంప్రదాయంగా ఉన్నాము, ఆడికెళ్ళి వర్డ్స్ అన్ని వినడము నాకు కొంచెం చాలా ఇబ్బంది అయింది. సో దానికి ఆ ఇండస్ట్రీ అబ్బాయిలు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అబ్బాయిలు కూడా వదలరు ఇండస్ట్రీ. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంతే అంత దూరంగా ఉంటాయా? ఇండస్ట్రీ లేనట్టు ఇవన్నీ ఉంటాయి. అది ఒప్పుకుంటే క్యారెక్టర్ వస్తుంది, మిమ్మల్ని బలవంతం చేయరు వాళ్ళు, ఒప్పుకుంటే క్యారెక్టర్ వస్తుంది, లేకపోతే వాళ్ళు డెస్పరేట్ ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు. ఇప్పుడైతే అట్లా లేరు, మొత్తం చాలా మారిపోయింది. డైరెక్టర్ మొత్తం ఈ సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన తర్వాత చాలా మారింది. ఎవరు టాలెంట్ ఉంటే వాడు బయటకు వస్తున్నాడు, చేయొచ్చు. అయితే ఎక్సలెంట్ స్కోప్ షార్ట్ ఫిలిమ్స్ కి, చిన్న చిన్న మూవీస్ కి. ఇప్పుడు చూడండి ఎంతమంది హీరోస్ వచ్చినారు, అసలు కౌంట్ చేయలేము మనం. విజయ్ దేవరకొండ అసలు ఊహించినామా? షార్ట్ లోనే అసలు. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. విజయ్ దేవరకొండ, డీజే టిల్లు, సిద్ధు అండ్ మన విశ్వక్సేన్ వాళ్ళు సెల్ఫ్ పబ్లిసిటీ చేస్తారు. టాలెంట్ అది. వితౌట్ టాలెంట్ హీరోగా ఉండలేదు. వాళ్ళు అట్లా మాట్లాడింది కాబట్టి ఆ జనాల్లోకి అంత వెళ్ళిపోయినారు. నువ్వు సెన్సిటివ్ గా ఉండి, నీకు కొంచెం ఏదో గ్లామర్ గా ఉండి నేను హీరో అయిపోదాం అంటే మాత్రం కుదరదు. టాలెంట్ ఉండాలి మాత్రం చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే ఇండస్ట్రీకి రా. సో ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, కాస్టింగ్ కోచ్ అవి కూడా ఏం లేవు. మేబీ స్టిల్ ఎక్కడైనా నడుస్తుండొచ్చు, బట్ ఇప్పుడైతే ఆ డైరెక్టర్స్ కానీ చాలా ఎడ్యుకేట్ మారిపోయినారు ఇప్పుడు, అంటే కల్చర్ మారిపోయింది. యా మీరు మోడలింగ్ కూడా చేసింది కదా, ఒకసారి మీ మోడలింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తారా? మోడలింగ్ అంటే అప్పట్లో జస్ట్ ఈ ఫ్యాషన్ షోస్, సో ఫ్యాషన్ డిజైనర్స్ కాస్ట్యూమ్స్ అన్ని ఇచ్చేసి, సో బ్లెండర్ స్పైడ్ ఇట్లాంటి బ్రాండ్స్కి అవంతా హోటల్, నా హోటల్లో షోస్ పెట్టేవాళ్ళు. సో అప్పుడు ఎవరు ఫిట్టింగ్ బాగుండి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం గ్లామర్ ఉన్న వాళ్ళు తీసుకునేవాళ్ళు. సో దానికంటే ఎక్కువ మూవీస్లోనే తీసుకునేవారు సైడ్ క్యారెక్టర్స్, జస్ట్ అట్లా నడుస్తున్నట్టు. సో దానికి తీసుకుంటే దానికి అమౌంట్ వచ్చేది బాగా మాకు, చాలా బాగుంటుంది. ఒక సినిమాలో నేను బాలకృష్ణ గారితో అల్లరిపీడుగు మూవీ, సో ఆయనతో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. సో ఫైటింగ్ సీన్ ఉంటుంది దాంట్లో,
ఒక రెడ్ టీ షర్ట్ వేసుకొని కూర్చొని ఉంటా 4 times ఇట్లా బాల్ నా పైన వేసిండు ఆయన. ఓకే. సారీ అంటాడు, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ సారీ అంటాడు. సో ఆయన అసలు ఎంత ఎక్సలెంట్ క్యారెక్టర్, ఎంత చిన్న పిల్లడిలాగా మన ఫ్రెండ్స్ ఎట్లుంటామో అట్లా ఉంటాడు. బయట ఏదో ఆయన అట్లా అంటుంటారు కానీ ఎక్సలెంట్ క్యారెక్టర్ చాలా. సో ఆయనతో అదొక చిన్న ఎక్స్పీరియన్స్ నాకు అయింది అది. ముఖేష్ ఋషి, రాహుల్ దేవ్, సో వీళ్ళందరూ ఉన్న ప్లేస్లో మోడల్గా నేను అందులో ఉన్నా. సో మీ అన్ని ఎక్స్పీరియన్స్ అన్ని మీకున్న టాలెంట్స్ అన్ని చెప్పింది మాకు. ఇప్పుడు కరెంట్లీ మీరు ఉన్నది ఫిట్నెస్ ఫీల్డ్లో. సో ఫిట్నెస్ ఫీల్డ్లో ఒక మంచి టిప్ మా వ్యూవర్స్ కోసం చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రతి ఒక్క హీరోయిన్స్ని కలిసేవాడిని. ఓకే. సో వాళ్ళు ఏం తింటున్నారు, సో నాకు ఆటోమేటిక్గా లాటిట్యూడ్స్లో వర్క్ చేస్తున్నప్పుడు క్లాసెస్కి వచ్చేవారు వాళ్ళంతా. సో వాళ్ళ డైట్ ఏంది, ఒకవేళ నేను ఏదైనా షూటింగ్కి ఏమైనా వెళ్ళినా వాళ్ళు ఏం తింటూ ఉంటారు, ప్రతి ఒక్క సెలబ్రిటీని వాళ్ళ ఫుడ్ ఏం తీసుకొని అన్నీ గమనిస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు కంపల్సరీ చేయాలి వాళ్ళు. సో మూవీ గ్లామర్ కోసం లీన్ ఫిట్ అవ్వాలంటే 100% చేస్తారు. ఈ బయట ఈ నార్మల్ ఈ జిమ్కి వచ్చేవాళ్ళు, జుంబాకి వచ్చేవాళ్ళు ఏంటంటే వీళ్ళు టైంకి ఫుడ్ తీసుకోరు. ఫస్ట్ కరెక్ట్, టైంకి ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో అది ఫస్ట్. సో దాంతో బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది బాడీ. సో వాళ్ళకి థైరాయిడ్ ఉందా, పీసీఓడి ఉందా, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏంటో ఫస్ట్ కనుక్కోవాలి. సో దానికి తగ్గట్టుగా డైట్ తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో నైట్ సోప్ చేసి మార్నింగ్ తాగేస్తే వెయిట్ లాస్ అయిపోతారు. సో ఇవన్నీ నాకు తెలిసి ఒక న్యూట్రిషనిస్ట్ మాట్లాడి డైట్ చేస్తే మాత్రం 100% రిజల్ట్ ఉంటుంది. సో మీరు బ్లైండ్గా పోయి పేపర్లో చూసి ఇది చేస్తే బాగుంటుంది. ఇప్పుడు థైరాయిడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి క్యాబేజ్, కాలీఫ్లవర్ అసలు సెట్ అవ్వదు. సో వాళ్ళు ఏం చేస్తారు, క్యాబేజ్ తింటే మంచి వెయిట్ లాస్ ఉంటుంది అని చెప్పగానే క్యాబేజ్ తినేస్తారు. అమ్మాయి థైరాయిడ్ లెవెల్స్ అన్ని ఇంక్రీజ్ అయిపోతాయి. సో అంటే బాడీ టైప్ బట్టి న్యూట్రిషన్ తీసుకోవాలనేది ఒక ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలుగుతాం. సో మెయిన్ ఏంటంటే వర్కౌట్ చాలా ఇంపార్టెంట్. మీరు వర్కౌట్ చేయకోకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకోవడం కూడా చాలా కష్టం. సో మీరు జిమ్కి వెళ్ళినా, వాకింగ్కి వెళ్ళినా, లేదంటే ఏరోబిక్స్, జుంబాకి వచ్చినా కూడా కరెక్ట్గా న్యూట్రిషన్ తీసుకుని ఉంటే మాత్రం 100% రిజల్ట్ ఉంటుంది. ఓకే. దానికి మించింది ఏమీ లేదు. మీరు బయట కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇప్పుడు పడుకొని జస్ట్ రబ్ చేసి మసాజ్ చేసి సో వెయిట్ లాస్ యాడ్స్ చాలా చూస్తుంటాం మనం. బుల్షిట్ అదంతా. ఓకే. మీరు వర్కౌట్ చేయకుండా వెయిట్ లాస్ అవ్వడం అన్నది చాలా కష్టం. విత్ ప్రాపర్ డైట్ చాలా బాడీ టైప్ బట్టి. సో ఆ డైట్ టిప్స్ కావాలంటే ఇంకో ప్రోగ్రామ్ పెట్టాలి నాకు. ఓకే. సో అప్పుడు నేను మీకు మంచి ఏమేమి తినాలి, ఎవరెవరు ఏం తినాలి అన్నది క్లారిటీగా. షూర్ డెఫినెట్లీ. సో మీరు ఆ ఫీల్డ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు టిప్స్ అనేది చాలా మందికి చాలా బాడీ టైప్. చాలా స్టూడెంట్స్ నా దగ్గర 14 kilos 20 kilos విత్ ఇన్ ఒక 6 months మినిమం టైం పడుతుంది. 5 months లో ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు. అన్నెసెసరీ ప్రోడక్ట్స్ వాడద్దు. ఇప్పుడు చాలా మంది ప్రోటీన్స్ అని, స్టెరాయిడ్స్, గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్ ఎంత ఎఫెక్ట్ అవుతాయంటే ప్రెసెంట్ లీన్ బాడీ కనిపిస్తుంది, లుకింగ్ అంతా ఉంటుంది, కానీ ఫ్యూచర్లో మాత్రం చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే. యాజ్ బాహుబలిలో ప్రభాస్ గారు నిజంగా చాలా ఇయర్స్ మూవీ నడిచింది అది. సో ఆయన చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అయితేనేమి వీళ్ళిద్దరు ఫుల్ ప్రోటీన్ తీసుకున్నారు. మేబీ వాళ్ళు కూడా ఆ మూవీ అయిన తర్వాత కొంచెం నాకు సిక్ అయినట్టుగా అనిపించింది. ఓకే. సో ఇప్పుడు ప్రభాస్ ముందు చూస్తే సాహో మూవీలో చాలా చేంజ్ అయిపోయాను, అసలు చాలా చేంజ్ అయిపోయారు. సో మేబీ నేను అనుకోవడం ఈ ఇవన్నీ తీసుకోవడం వల్లే మెయిన్. ఓకే. సో అది ప్రాపర్, ఎంత హెవీగా తీసుకోకూడదు, అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. ఓకే. ఓకే రాజ్, దట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. చాలా టాలెంట్స్ చూపించిండ్రు, చాలా ఫన్ విషయాలు చెప్పిండ్రు, అండ్ వ్యూవర్స్ కి హెల్త్ టిప్ కూడా ఒకటి చెప్పిండ్రు. సో మీరు న్యూట్రిషనిస్ట్ కాబట్టి దాని మీద మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దామని నేను అనుకుంటున్నా. మీరు ఓకే అంటే? షూర్. ఓకే, షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్.